వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్లలో మాజీ మంత్రి రోజా ఒకరు. జగన్మోహన్ రెడ్డి పట్ల వీర విధేయత ప్రదర్శించిన నేతల్లో ఆమె ముందు వరుసలో ఉంటారు. అయితే ఇటీవల ఆమె పెద్దగా కనిపించడం లేదు. సహజంగానే సినీ పరిశ్రమకు చెందిన ఆమె బిజీగా ఉంటారు. అందుకే కనిపించడం లేదని అంతా భావించారు. అయితే ఆమె హైకమాండ్పై మనస్తాపంతోనే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే రోజాపై ఇటువంటి ప్రచారం కొత్తేమీ కాదు, మొదటి నుంచి ఉన్నదే. మొన్నటి ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఇదే తరహా ప్రచారం నడిచింది. ఆమె తమిళ చిత్ర పరిశ్రమ వైపు మళ్ళీ వెళ్ళినట్లు, అక్కడే స్థిరపడతారని టాక్ నడిచింది. రాజకీయాలు విడిచిపెడతారని కూడా విశ్లేషకులు భావించారు. కానీ ఆమె తిరిగి తాడేపల్లి ప్యాలెస్లో హాజరయ్యారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు ఉన్న ఫలంగా ఆమె కనిపించడం లేదు. ఇటీవల జరిగిన పరిణామాలతోనే ఆమె కనిపించడం లేదని తెలుస్తోంది. అసలు ఏం జరిగింది? చిత్తూరు జిల్లా నగరి నుంచి 2 సార్లు ప్రాతినిధ్యం వహించారు రోజా. 2 సార్లు కూడా అతి కష్టం మీద గెలిచారు. 2019లో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ప్రభంజనం నడిచింది. ఆ సమయంలో సైతం నగరి నుంచి అతి తక్కువ మెజారిటీతో గెలిచారు రోజా. అయితే ఇందుకు సొంత పార్టీ నేతల వెన్నుపోటు కారణమని ఆమె ఆరోపించారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణం స్వీకారం చేయకముందే దీనిపైనే రోజా ఫిర్యాదు చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన కొత్త కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా పట్టించుకోలేదు. అయితే 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత రోజాకు మంత్రి పదవి ఇవ్వలేదు. అందుకు సొంత పార్టీ నేతలే అడ్డుకున్నారని ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. విస్తరణలో మంత్రి పదవి వచ్చాక అందరి లెక్క తేల్చుతానని హెచ్చరించారు. అయితే 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఆపై మంత్రిగా వ్యవహరించిన రోజా సొంత పార్టీ వారిని లెక్క చేయలేదన్న విమర్శ ఉంది. మొన్నటి ఎన్నికల్లో రోజాకు టికెట్ ఇవ్వద్దని సొంత పార్టీ నేతలే జగన్మోహన్ రెడ్డిని కోరారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆమెపై ఎంతో నమ్మకం ఉంచి టికెట్ ఇచ్చారు. అయితే ఆమె ఘోరంగా ఓడిపోయారు. ఎన్నికల పోలింగ్ జరిగిన నాడే సొంత పార్టీ నేతలపై ఆమె విమర్శలు చేశారు. తమ పార్టీ నేతలే ప్రత్యర్థితో చేతులు కలిపారని ఆరోపించారు. అయినా సరే తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు రోజా. కానీ భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పుడు కూడా అధినేత జగన్మోహన్ రెడ్డికి సొంత పార్టీ నేతలపై ఫిర్యాదు చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆమెను పట్టించుకోలేదు. అయితే ఇటీవల నగరి నియోజకవర్గంలో 2 మండలాలు టీడీపీ ఖాతాలో పడ్డాయి. వైసీపీ ఎంపీపీలపై అవిశ్వాసం పెట్టి టీడీపీ కైవసం చేసుకుంది. దీనిపై కూడా హైకమాండ్కు ఫిర్యాదు చేశారు రోజా. సొంత పార్టీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. కానీ జగన్ పట్టించుకోకపోయేసరికి ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఇక రాజకీయాలు చేయటం వేస్ట్ అని, వైసీపీలో కొనసాగడం కష్టమేనని తన అనుచరుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలుస్తుంది. మరి రోజా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.